ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను విచారణ. అసలు శివాజీ చేసిన కమెంట్స్ ఏంటి? ఆడపిల్లల వస్త్రాధారణ పైన. కానీ ఇప్పుడు ఆ కమెంట్స్ నుంచి కంప్లీట్గా స్టోరీ అంతా చేంజ్ అయిపోయి క్లైమాక్స్లో విలన్ ఎవరో కొత్తగా వచ్చారు అన్నట్టుగా ఇప్పుడు మాత్రం ఏజోడ్ వర్సెస్ నా అన్వేషణ అని అంటుంది. మరి అసలు బట్టల దగ్గర స్టార్ట్ అయిన ఈ కాంట్రవర్సీ పేరెంట్స్ వరకు ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, శివాజీ చేసిన కామెంట్స్ నిజం చెప్పాలంటే బట్టల గురించి చేశారు. మంచిగా బట్టలు వేసుకోండి అమ్మ, అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత నా అన్వేషణ దాని మీద మాట్లాడారు, సీతాదేవి గురించి మాట్లాడారు. ఇప్పుడు కంప్లీట్గా స్టోరీ మొత్తం ఫ్లిప్ అయిపోయింది సార్. ఏజోడ్ అనే ఇంకో యూట్యూబర్ని నువ్వు ఒక ఐఏఎస్ కొడుకువి, నువ్వు మాట్లాడే మాటలు ఇవ్వా సార్, అసలు ఏం జరుగుతుంది? దేని గురించి స్టార్ట్ అయింది? ఎక్కడ ఎండ్ అవుతుంది? అసలు ఇదేంటి? పనికొచ్చే మాటలు పనికి రాని వివాదాన్ని రేపాయి. మాటలు పనికొచ్చాయి, కానీ ఇప్పుడు వివాదం పనికి రాందిగా తయారైంది. మొదటగా శివాజీ దండోరా ఈవెంట్లో ఒక 2 సంఘటనల మీద స్పందిస్తూ, అంటే ఆ ఈవెంట్ జరిగే నాటికి హైదరాబాద్లో 2 సంఘటనలు జరిగినాయి. 2 హీరోయిన్ల మీద జనాలు అనుకోకుండా తప్పుడు పద్ధతిలో వాళ్ళని రియాక్ట్ చేయటం. అంటే ప్రధానంగా ఒకటి సమంత, 2 నిధి అగర్వాల్. 2 ఈవెంట్లో జనాలు వాళ్ళ మీద చేతులు వేయటం, రకరకాలుగా ప్రవర్తించడం మీద జరుగుతున్న సమయంలో శివాజీ దాని మీద మాట్లాడుతూ బయటికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి అని మాట్లాడాడు. మాట్లాడే క్రమంలో 2 తప్పుడు పదాలు వాడాడు. సరే, ఆ పదాలు తప్పు, దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. తర్వాత శివాజీ కూడా క్షమాపణ చెప్పాడు. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది, దానికి వివరణ ఇచ్చాడు. నిజానికి ఆ కామెంట్స్ లేకపోతే ఇంత చర్చ కూడా జరగకపోదేమో, అది అక్కడ ఆగిపోయేదేమో. కానీ ఆ పదాలు తప్పు అన్న కాడ కూడా ఇంకో చర్చ ఏముందంటే, ఆ పదాలను సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నారు కదా, సినిమాల్లో వాడుతున్నారు కదా అనేటువంటిది ఉంది. నిజమే అది. సరే, ఏది ఏమైనా ఆ 2 పదాలు తప్పిస్తే జరగాల్సిన చర్చ వస్త్రాధరణ మీద, రోజు రోజుకి కుంచుకుపోతున్నటువంటి వస్త్రాధరణ మీద చర్చ జరగాలి నిజానికి. సరే, దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ వచ్చారు. నాగబాబు, ప్రకాష్ రాజు, ఏదో మనం కూడా కొన్ని వీడియోలు చేసాం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇది దారి తప్పి నాన్వేషన్ అనేటువంటి ఒక యూట్యూబర్ ఒక వీడియో చేశాడు. తనకి విషయం అసలు అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒకటి శివాజీ తల్లి గురించి, 2 హిందూ మతంలో అందరం పూజించేటువంటి సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది దేవి గురించి అనకూడని మాటలు మాట్లాడాడు. జరగని దాన్ని జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేశాడు. పైగా హిందూ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా, హిందూ మతాన్ని మాత్రమే కాదు, సమాజంలో అందరూ గౌరవించే పెద్ద ఆయన అయినటువంటి గరిగిపాటి నరసింహరావు గారిని అనకూడని మాట అన్నారు. సో అందరూ నా అన్వేషణ మీద ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. నిజానికి నా అన్వేషణ క్షమాపణ చెప్పాలి, చెప్పానని చెప్తున్నాడుగా, క్షమాపణ నాకు అనిపించలే. అది వార్నింగ్ లాగా ఉంది. చెప్పానులే తీసుకోండి అన్నట్టుగా. అది ప్రాశ్చాత్తాపం ఉన్నటువంటి క్షమాపణ కాదు, బెదిరింపు ధోరణిలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. సో నా అన్వేషణ మీద సమాజం గట్టిగానే రియాక్ట్ అయింది. లక్షలాది మంది యూట్యూబ్లో అతను అన్సబ్స్క్రైబ్ చేశారు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారు. సరే, అతని మీద గట్టిగానే జనం రియాక్ట్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు మళ్ళా నాన్వేషణ బుద్ధి మారినట్టు ఏమనిపించా. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, ఐఎస్జోడ్ అనేటువంటి ఒక యూట్యూబర్ని బెదిరించాడు అని చెప్పేసి. ఆ బెదిరింపు ధోరణి ఏంటి? నిజానికి నాన్వేషణ అమ్మని తిట్టడం కొత్త కాదు. గతంలో విజయవాడకి సంబంధించిన ఒక యూట్యూబర్ తల్లిని రోడ్డు మీద నించుంది నీ తల్లి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తే దాని మీద సమాజం రియాక్ట్ అయిన తర్వాత క్షమాపణ చెప్పాడు. తర్వాత బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడే సమయంలో ఇమ్రాన్ అనేటువంటి ఒక యూట్యూబర్ తల్లి గురించి కూడా మాట్లాడాడు. దాని గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఐఎస్జోడ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న, వీటి గురించి మాట్లాడాడు. అసలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఇష్యూ వల్ల ఏంది? నా అన్వేషణ మాట్లాడిన తప్పు గురించి అందరూ మాట్లాడతారు, ఎందుకంటే అతను ఫేమ్ ఉన్నాడు కాబట్టి, అతను మాట్లాడిన పదాలు తప్పు కాబట్టి. ఫేమ్ ఉన్నోడు, జనాలకి రీచ్ అయ్యేవాడు తప్పుగా మాట్లాడి తప్పుగా సమాజంలోకి సందేశాన్ని పంపించాడు కాబట్టి ఆ తప్పుని ఎత్తు చూపించేవాడు చాలా మంది. అందరూ నా అన్వేషణ గతంలో కూడా చాలా మందిని గెలికి ఉన్నాడు. వాళ్ళంతా ఇదే పనిగా కోపంగా నా అన్వేషణ మీద వీడియోలు చేస్తున్నాడు. బాబా నిజానికి ఐఎస్జోడే చేయలేదు. ఐఎస్జోడే ఎందుకు చేయాల్సి వచ్చింది? రావణ్ ఫర్ యూ అని చెప్పేసి ఒక యూట్యూబరు, ఏంది మేము ముస్లిం అయ్యి ఉండే మేమే స్పందిస్తున్నాం, ఒక హిందూ అయ్యి నువ్వు చేయవా దీని మీద వీడియో, అన్ని ఆన్సర్ మీద చేస్తున్నావు, దీని మీద చేయవా అని అంటే అప్పుడు ఏదో చేసినట్టున్నాడు పాపం. చిన్నగా వీడియో పెట్టాడు సార్ ఏజోడ్, కానీ అది కాస్త ఇప్పుడు ఆయన డిలీట్ చేసి మళ్ళీ పెట్టడంతో ఓకే భయపడడానికి ఒక వార్నింగ్ వీడియో పెట్టాడు సార్.
నువ్వు ఇప్పుడు ఒక ఐఏఎస్ కొడుకువి, నువ్వు ఇద్దరు మీరు ఐఏఎస్ కొడుకులు, మీరు ఏం చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది ఒక పర్సనల్ గొడవలా మారుతుంది కదా సార్. అంటే గొడవ దేని గురించో స్టార్ట్ అయింది నిజానికి, కానీ ఇప్పుడు పర్సనల్ గొడవగా మారుతుంది. దాని గురించి ఏమంటారు? ఎస్, నిజంగా వ్యక్తిగత గొడవగానే మారింది. నా అన్వేషణ బెదిరించటం, తర్వాత కుటుంబాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం చేయటం, వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడే ప్రయత్నం చేయటం, ఈ కాంట్రవర్సీ ఎందుకులే అనుకొని ఒక పోస్ట్ పెట్టి నేను ఈ కాంట్రవర్సీ దూరదర్చుకోలేదు అందుకే వీడియో డిలీట్ చేస్తున్నాను, భయపడి కాదు అని చెప్పేసి వీడియోని డిలీట్ చేయటం, మళ్ళా వీడియో డిలీట్ చేయటం మీద ఐఎస్డిడి మీద సమాజం రియాక్ట్ కావటం, సమాజం రియాక్షన్ చూసి మళ్ళా వీడియో పోస్ట్ చేయటం, రీపోస్ట్ చేయటం, మళ్ళీ పైగా నా అన్వేషణ ఛాలెంజ్ చేస్తాం. ఇది వ్యక్తిగత గొడవగా మారిపోయింది. ఇది నిజానికి నా అన్వేషణ ఐఎస్డిడి గొడవ కాదు, ఇది సమాజానికి సంబంధించిన ఒక విషయం, మహిళల వస్త్రాధరణకు సంబంధించినటువంటి ఒక విషయం. ఈరోజు రోజుకి మారిపోతున్న కల్చర్, నాగరిక ప్రపంచం నుంచి అనాగరికత వైపు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో, వెస్ట్రన్ కల్చర్ ఇండియన్ కల్చర్ని డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో దాని మీద జరగాల్సిన చర్చల్లా, దేశం కోసం ధర్మం కోసం జరగాల్సిన చర్చల్లా ఎటెటో దారితీసి వ్యక్తిగత కక్షల వైపు, వ్యక్తిగత కుటుంబాల వైపు, అమ్మలు, నాన్నలు, తమ్ముళ్ళు, కుటుంబాలు దీని మీదకి వెళ్ళిపోతుంది. ఇది నిజంగా బాధాకరం. అసలు నిజానికి యూట్యూబర్స్కి వ్యూస్ తప్ప బాధ్యత లేదు అని మరొకసారి అర్థమవుతున్నటువంటి సమయం. కావాల్సింది ఇక్కడ బాధ్యత. ఆ బాధ్యత ఎలా ఉండాలి? సందేశాత్మకంగా ఉండాలి. ఇప్పుడు యూట్యూబర్స్ అనే పేరు వచ్చిందంటే ఎలా వచ్చింది? చాలామంది వాళ్ళని ఫాలో అవుతున్నారు కాబట్టి, చాలామంది వాళ్ళు చెప్పేది వింటున్నారు కాబట్టి, వాళ్ళకి ఫేమ్ రాబట్టి వాళ్ళు ఒక నోటెడ్ ఫేస్డ్గా ఉన్నారు. సో దాన్ని ఉపయోగించుకుని సమాజానికి వీలైనంత మంచిని చెప్పగలగాలి, మంచిని చేయగలగాలి. కానీ అలా లేని పరిస్థితి. ఇప్పుడు నాన్ వేసిన మిలియన్స్ మంది సబ్స్క్రైబర్ని సంపాదించుకోగలిగాడు, ఇన్స్టాలో కావచ్చు, ఈవెందో యూట్యూబ్లో కావచ్చు. మామూలు విషయం కాదు అంతమంది రావటం అంటే. నాకు తెలిసి ఎవరో నేను చెప్పాను, నాకు కరెక్ట్గా తెలియదు, 2 యూట్యూబ్ ఛానల్స్ అతనికి ఉన్నాయట. ఇన్స్టాలో కూడా అతనికి లక్షల, మొత్తంగా 2-3 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారట అతనికి. 2 యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టా కలిపితే 3 మిలియన్స్ మంది అతన్ని ఫాలో అవుతూ ఉంటారట. అంతమంది ఫాలో కావటం అంటే చిన్న విషయం కాదు. మరి అంతమంది ఫాలో అవుతున్నప్పుడు, అంతమందికి నీ సబ్జెక్ట్ చేరుతున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? ఆ బాధ్యత లేకుండా పైగా బుకాయింపు, పైగా బెదిరింపు, ఏంటిది అంటే బాధ్యత లేనితనం. అంటే ఇంత రియాక్ట్ అయినా, ఇంతమంది అన్సబ్స్క్రైబ్ అయినా, ఇంతమంది అన్ఫాలో అయినా, ఇన్ని కేసులు పడ్డా, కరాటే కళ్యాణ్ గారు పంజాగుట్ పిఎస్లో కేసు పెట్టారు, ఖమ్మం పిఎస్లో కేసు నమోదైంది, విజయవాడ వైజాగ్లో కేసులు నమోదైనాయి. అయినా సరే నా అన్వేషణలో ఇంత భయం రాలేదు, ఇంత భయం రాలేదు. ఇక్కడ లేడు కదా, ఆ మాత్రం భయం ఉండదు. లేదు అంటే అనుకునేదంటే నేను ఈ దేశంలో ఉండను కదా, కానీ నీకు రెవెన్యూ ఎవరు వల్ల వచ్చింది? నీకు ఎవరు ఫాలోవర్స్గా ఉన్నారు? నువ్వు తెలుగు భాషలో వీడియో చేస్తావు, తెలుగు వాళ్ళే కదా. మన వాళ్ళు ఖచ్చితంగా అతన్ని చూడటం వదిలేస్తే, అతన్ని పట్టించుకోవడం వదిలేస్తే, రోడ్డు మీద పిచ్చుకొక్కను పోయి మనం ఎవరు గెలుకోగా, పెండ మీద పెండలో చేయి పెట్టే పని అయితే చేయంగా మనం. అలా పెండలో చేయి పెట్టకూడదు, పిచ్చుకొక్కను గెలుకోకూడదు అని గనక ఎవరికి వాళ్ళుగా అనుకొని అతన్ని వదిలేసి అతని నుంచి దూరంగా జరిగితే అప్పుడు ఏమన్నా మార్పు వస్తుందని చూడాలి. ఎందుకంటే కేసులు పెడుతున్నారు కానీ అతను వానదే, ఈ దేశంలో లేడు కాబట్టి భయం రావట్లేదు. అతన్ని ఈ దేశాన్ని రప్పియాలంటే కొద్ది ప్రొసీజర్ ఉంటుంది. అంటే యూట్యూబర్లు కూడా ఇప్పుడు నార్మల్గా ఎవరెవరైతే ఫైట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోతే పోయింది సాగనేట అన్న అనుకున్నట్లా వదిలేయమంటారా అన్న అన్వేషణ? అసలు అతని మీద వీడియోలు చేయటం అనవసరం నా వాదన, అతన్ని పట్టించుకోవడం అనవసరం నా వాదన, జనం కూడా అతన్ని చూడటం అనవసరం నా వాదన. ఇప్పుడు అతను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, అతను అనుకునేది ఏంటంటే నేను పిచ్చిగా మాట్లాడిన చూసే జనాలు ఉన్నారు అనుకుంటున్నాడు అతను. అలా చూడరు అనుకున్నప్పుడు అతను మారటానికి ట్రై చేస్తాడు. ధైర్యం లేండి, నేను ఏది పెట్టినా పోద్ది, నేను ఏది పెట్టినా సోత్తారు అని. అదే ఆ ధైర్యాన్ని కిరి చేస్తే ఆటోమేటిక్ అతను మారక తప్పదు. ఆ ధైర్యాన్ని కిరి చేయాలి. ఇప్పుడు అనవసరం కదా ఇప్పుడు అతనితో చర్చ పెట్టుకొని అతని మీద మాట్లాడి, అతను మన మీద మాట్లాడి, ఇంకా ఇప్పుడు ఈ చర్చ అలా పక్కలో పోవట్లేదా? అసలు జరగాల్సిన చర్చ ఏంది? శివాజీ కామెంట్స్ మీద, మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, అయిపోయింది. ఇంకా అసలు అది పోయింది, పక్క పోయింది. ఇప్పుడు అనసూయ కూడా కొంత కామ్ అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు అసలు విషయం పక్క పోయి అసలు చర్చకు రాకూడని విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే కుటుంబాలు, వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇది అనవసరం అనేటువంటిది నా భావన, నా వాదన. కాకపోతే ఒక విషయం మాత్రం వాస్తవం, నా యూట్యూబర్ నా అన్వేషణ అనేటువంటి ఒక యూట్యూబర్ని చట్టపరంగా శిక్షించాలంటే దానికి కొంత టైం బాండింగ్ ఉంటుంది. అతని మీద కేసులు పడ్డప్పుడు కూడా అతన్ని భారతదేశం రప్పించాలంటే
అతన్ని పాస్పోర్ట్ రద్దు చేయటం లేదా అతను ఉన్నటువంటి దేశం థాయిలాండ్తో ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడి అందపించే ప్రయత్నం చేయడం చేయాలి. కావని ఒక సోషల్ మీడియాలో యూట్యూబర్ కోసం సహజంగా అంత పని చేయరు. ఇంత అవసరమా అనుకుంటారు పోలీసులు ప్రభుత్వాలు అంతగానే మేము ఆలోచించు. సో కాబట్టి సమాజం రియాక్ట్ అయ్యి సమాజం ఎవరికి వాళ్ళుగా అతన్ని బ్యాన్ చేస్తేనే అతనికి బుద్ధి వస్తుంది అనేటువంటిది నా వాదన. అయితే ఇప్పటికైతే అతనిలో మార్పు వచ్చినట్టు నాకైతే కనపట్టలేదు. అతనిలో మార్పు రావడానికి చేయాల్సిందల్లా అతన్ని వదిలేయటమే అతని దారికి. అదే మనం చర్చించాల్సిన విషయం అయితే చర్చిద్దాం. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నిజానికి స్టార్ట్ అయింది ఒక దగ్గర, వెళ్తుంది ఒక దగ్గర. అసలు ఒక ఇష్యూగా స్టార్ట్ అయ్యి ఇది పర్సనల్ ఇష్యూస్గా వెళ్తుంది. ఇది ఖచ్చితంగా ఆగాలి అంటే నాన్ మిషన్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే మనం కట్టా కార్తిక్ దగ్గర నుంచి విన్నాము. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.